తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మోహన్ దాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 డీఏలు పెండింగ్ లో ఉన్నాయని, కొత్త పీఆర్సీ కమిషన్ వేయలేదని అన్నారు. సమస్యల పరిష్కారానికి ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు వస్తుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను ఏమాత్రం పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తొలిసారిగా హరించుకుపోతున్నటువంటి మా హక్కులు, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వంతో పలు దఫాలు విజ్ఞాపన పత్రాలు సమర్పించిన తర్వాత కూడా స్పందించినటువంటి పరిస్థితుల్లో దశలవారీ పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల్ని పరిగణలోకి తీసుకోవాలి. అటువంటిదేమీ లేకుండా వీళ్ళను గాలికి వదిలేసి మిగిలినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం. ఓట్ల ఆధారితమైనటువంటి కార్యక్రమానికి ముందుకు పోతుండడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గడిచినటువంటి కాలంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 డీఏలను పెండింగ్లో పెట్టింది. ఉన్నటువంటి పీఆర్సీ కమిషన్ రాజీనామా చేశారు కమిషనర్. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించకుండా కాలయాపన చేస్తూ ఉంది. పీఆర్సీ 11వ పీఆర్సీ కమిషన్ కాలం అయిపోయింది. మళ్ళీ 2 సంవత్సరాలు పూర్తయింది. ఒక పీఆర్సీ కాలాన్ని పూర్తిగా కోల్పోయాం. మళ్ళీ కూడా మరో పీఆర్సీ కాలం కోల్పోయేటువంటి పరిస్థితి. స్వేచ్ఛా విపణిలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ధరల పెరుగుదలకు అనుగుణంగా పెరగాల్సినటువంటి డీఎల్ను ప్రభుత్వం తొక్కిపెట్టింది. దీనికి నిరసనగా మేము దశలవారీ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒక నిరసన వారాన్ని, ఈ వారం మొత్తాన్ని కూడా ప్రభుత్వాన్ని కదిలించేందుకు, ప్రభుత్వంలో ఉండేటువంటి నిర్లిప్తతను తొలగించేందుకు, నిద్రావస్థ నుంచి మేల్కొల్పేందుకు ఈనాడు మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈనాడు మండలంలో కార్యక్రమం తీసుకున్నాం. రేపటి రోజున రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులకి విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. తర్వాత జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాల్లో ధర్నాలు చేపడతాం. అప్పటికీ చెల్లించకపోతే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంపై మా యొక్క ఆందోళన కార్యక్రమాన్ని ఉధృత రూపంలోకి తీసుకోబోతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ గా వాసుదేవ వినోద్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడమే తమ కర్తవ్యమని తెలిపారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన్ని సంప్రదించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి ఆలయంలో వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. 108 బంగారు సంపెంగలతో స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ ఈవో తెలియజేశారు. ఉదయం స్వామివారికి అత్యంత వైభవంగా జరిగిన స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా సాగింది. ఓం దామోదరాయ నమః. ఓం పరరూపిణే
श्रीवराय नमः। ओम कृष्णावरदाय नमः। ओम प्रत्यक्षावरदाय नमः। सिंहरूपाय नमः। ओम गुरुसिंहरूपाय नमः। रणसिंहरूपाय नमः। ओम लघुसिंहरूपाय नमः। ओम श्री सिंहाद्रिनाथाय नमः। ओम श्री वराहलक्ष्मी नृसिंहस्वामिने नमः। किञ्चित् सर्वं दृश्यते श्रूयते विव अन्तर्बहिर्जगत् सर्वं व्याप्यते। తెగల మధ్య ఘర్షణలతో అతలాకుతలమైన మణిపూర్లో శాంతి నెలకొనాలని వేగంగా అభివృద్ది సాధించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఆ రాష్టంలోని కొండ ప్రాంతాల్లో ఉండే కుకీ తెగ, లోయ ప్రాంతాల్లో ఉండే మైతేయి తెగ ప్రజల మధ్య పరస్పర నమ్మకం పెరగాలంటూ కొండలు, లోయ ప్రజల మధ్య పరస్పర విశ్వాసమనే బలమైన వంతెన వేయాలని పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్ట్రాలు మణిపూర్, మిజోరాం, అస్సాంలో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ది పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారతమాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నమని అభివర్ణించారు. అక్కడ ఎలాంటి హింసకు తావు ఉండొద్దని పేర్కొన్నారు. मणिपुर की हजारों वर्ष पुरानी समृद्ध विरासत है। यहां संस्कृति की जड़ें मजबूत है, गहरी है। मणिपुर मां भारती के मुकुट पर सजा मुकुट रत्न है। इसलिए हमें मणिपुर की विकासवादी छवि को निरंतर मजबूत करना है। मणिपुर में किसी भी तरह की हिंसा दुर्भाग्यपूर्ण है। ये हिंसा हमारे पूर्वजों और हमारी भावी पीढ़ी के साथ भी बहुत बड़ा अन्याय है। इसलिए हमें मणिपुर को लगातार शांति और विकास के रास्ते पर आगे लेके जाना है और मिलकर के जाना है। भारत की आजादी की लड़ाई में, भारत की रक्षा में मणिपुर के योगदान से हमें प्रेरणा लेनी है। ये मणिपुर की ही धरती थी जहां इंडियन नेशनल आर्मी ने पहली बार भारत का अपना ध्वज फहराया था। नेताजी सुभाष ने मणिपुर को भारत की आजादी का द्वार कहा था। इसी मिट्टी ने अनेक वीर बलिदान दिए हैं। हमारी सरकार मणिपुर के ऐसे हर महान व्यक्तित्व से प्रेरणा लेते हुए आगे बढ़ रही है। हमारी सरकार ने और एक बड़ा कदम उठाया है। अंडमान और निकोबार द्वीप में माउंट हैरियट का नाम बदलकर माउंट मणिपुर रखा गया है। ये मणिपुरी स्वतंत्रता सेनानियों को भारत के 140 करोड़ देशवासियों की श्रद्धांजलि है। आज भी मणिपुर की अनेक संतानें देश के अलग अलग हिस्सों में मां भारती की रक्षा में जुटी है। अभी ऑपरेशन सिंदूर में दुनिया ने भारत की सेना के सामर्थ्य को देखा है। हमारे सैनिकों ने ऐसा कहर बरपाया कि पाकिस्तान की सेना त्राही त्राही करने लगी। भारत की सफलता में
मणिपुर के भी अनेक वीर बेटे बेटियों का शौर्य शामिल है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిపై వైసీపీ తీరు అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నట్టుందన్న తెనాలి శ్రావణ్ కుమార్. విధానపరమైన ప్రకటనలు చేసే అర్హత సజ్జలకు లేదని స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజం. సంబంధం లేని ఎంఆర్ కేసులో జగన్ పై తప్పుడు కథనాన్ని ప్రచురించారు. తక్షణం క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేత పుత్తా శివశంకర్ డిమాండ్. భారతమాత కిరీటంలో మణిపూర్ ఒక రత్నమని అభివర్ణించిన ప్రధాని మోదీ. కొండలు లోయ ప్రజల మధ్య పరస్పర విశ్వాసమని బలమైన వంతెన వేయాలని పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.